రామోజీరావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ హీరో రామ్ చరణ్ షూట్ చేస్తున్న మూవీలో ఆయన ఈరోజు ఆ షూటింగ్ని నిలిపివేశారు. మౌనంగా నివాళి అర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. హీరో రామ్ చరణ్ రామోజీరావుకి నివాళి అర్పిస్తున్నారు. సో మనం చూడొచ్చు, అందులో డైరెక్టర్ శంకర్ ఉన్నారు, అలాగే హీరో రామ్ చరణ్ ఎక్కడైతే షూట్ చేస్తున్నారో ఆ షూట్ని వెంటనే ఆపేశారు, మౌనంగా నివాళి అర్పిస్తున్నారు. మీడియా లెజెండ్గా చెప్పుకోవచ్చు రామోజీరావు గారిని, అందరూ కూడా అదేవిధంగా కొనియాడుతున్నారు. ఇంతకుముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా చెప్పారు, అక్షర ధ్రువతార నింగికి ఎగిసింది అంటూ కూడా ఆయన చెప్పారు. సో ప్రతి ఒక్కరూ, ఇటు రాజకీయ నాయకులు మాత్రమే కాదు, సినీ ప్రముఖులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. హీరో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడటం కూడా మనం చూసాం. తను ఫస్ట్ ఉషా కిరణ్ మూవీస్లోనే తాను పరిచయం అయ్యాను సినీ రంగానికి, ఆయన లేని లోటు ఎప్పుడు కూడా తీరనిది అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు హీరో రామ్ చరణ్ షూటింగ్ ఆపేసి అక్కడ డైరెక్టర్ శంకర్ని కూడా మనం చూడొచ్చు, అక్కడ మౌనంగా నివాళి అర్పిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎంతోమంది సినీ ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ నివాళి అర్పిస్తూ ఉన్నారు, సంతాపం తెలుపుతున్నారు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు. దర్శకుడు శంకర్ దానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో రామోజీరావు ఇక లేరు అనే వార్త వినగానే ఆ షూటింగ్ని ఆపేశారు. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఆపి అక్కడ నివాళి అర్పిస్తున్నారు మౌనంగా. ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. మొత్తం యూనిట్ సభ్యులంతా కూడా నివాళి అర్పిస్తున్నారు. అనేక మంది సినీ ప్రముఖులంతా కూడా ఫిల్మ్ సిటీకి చేరుకుంటున్నారు. రామోజీరావు పార్థివ దేహాన్ని ఫిల్మ్ సిటీలో ఉంచారు. చివరిసారిగా చూసేందుకు అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు. ఈరోజు అంత్యక్రియలు చేస్తారు అనేటువంటి సమాచారం ఉంది, కానీ కుటుంబ సభ్యులైతే అధికారికంగా దీనిని ధృవీకరించాల్సి ఉంది. పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అనేక మంది సామాన్యుల నుండి ప్రముఖుల వరకు కూడా ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు. అక్కడ పుష్పాలు ఉంచుతున్నారు, అది కూడా మనం స్క్రీన్పై చూడొచ్చు. మరోవైపు గేమ్ చేంజర్ మూవీ షూటింగ్లో ఉన్న రామ్ చరణ్ వెంటనే షూటింగ్ ఆపేసి రామోజీరావుకు నివాళి అర్పిస్తున్నారు. ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు, ఒక మేరు పర్వతం దివికి ఎగిసింది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు తనయుడు రామ్ చరణ్ కూడా ఈ వార్త తెలియగానే విషాదంలో మునిగిపోయారు. అక్కడ యూనిట్ సభ్యులంతా కూడా, దర్శకుడు శంకర్, హీరో రామ్ చరణ్, మిగిలిన వాళ్ళంతా కూడా నివాళి అర్పిస్తూ ఉన్నారు. రామోజీరావు మరణ వార్త చాలా బాధాకరమంటూ అటు జూనియర్ ఎన్టీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. నిన్ను చూడాలని మూవీతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ అది రామోజీరావు సంస్థ అయినటువంటి ఉషా కిరణ్ మూవీస్ నుంచే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగానికి పరిచయం అయ్యారు. దీంతో ఆయన కూడా ట్వీట్ చేశారు. ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా మొదటి సినిమా ఉషా కిరణ్ మూవీస్లోనే ఆయన చేశారు. రామోజీరావు మరణం తీవ్రంగా కలచివేసింది అంటూ కూడా రామోజీరావు అస్తమయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు ఏపీ కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా. అయితే వాళ్ళు అక్కడే ఫోటో ఉంచి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెంటనే ఈరోజు నివాళి అర్పించేందుకు తిరుగు పయనమైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది.